మచిలీపట్నంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు వైసీపీ అభ్యర్థి పేరునికిట్టు ఆయనతో మాట్లాడదాం. చాలా చూడాలి, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల పోలింగ్ అంటే 6 గంటల నుంచి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా బారులు తీరుతారు జనాలు. ఎలా చూస్తారు? ఎవరికైనా జగన్ గారు చేసిన మంచి చూసి ఖచ్చితంగా ఆయనకు మద్దతుగా నిలవాలి. ఏ టైంకి ఎంత తొందరగా ఆయనకు ఓటేసి రావాలి అనే ఆతృతతో ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా జనాలు అలాగే ఉన్నారండి. సో దానివల్లే జనాలు తొందరగా ఓటేయాలి, ఇంకో నలుగురికి చెప్పాలి. ఏదైతే జగన్ గారు మంచి జరిగిన ప్రతి ఒక్కరు స్టార్ క్యాంపెయినర్లుగా మారండి అన్నారు, ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు ముందు ఓటేయాలి, తర్వాత నలుగురికి చెప్పాలని నినాదంతో ఉన్నారు. అంటే ఓటింగ్ శాతం కూడా ఈసారి పెరిగే అవకాశం మచిలీపట్నంలో కనిపిస్తుంది. మచిలీపట్నంలో ఎప్పుడూ 80% ఓటు పోల్ అవుతుందండి. సో మచిలీపట్నంలో ఓటు వినియోగదారులు చక్కగా ఎప్పటికప్పుడు టెన్షన్గా వచ్చి చేసుకుంటారు. సో ఇంకొద్దిగా పెరగడం మంచి విషయం అండి, మంచి పరిణామమే. అందరికీ ఓటేయాలని అంటే ఆ ఆలోచన రావడం అనేది మంచి పరిణామమే అండి. ఏర్పాట్లు ఎలా చూస్తారు సార్? మీరు అన్ని పోలింగ్ స్టేషన్లు తిరుగుతున్నారు, మీ ఓటు కూడా వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఏర్పాట్లు ఎలా చూస్తారు? ఎన్నికల కమిషన్ చేసిన ఏర్పాట్ల మీ ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్గా. నేను ఇంకా ఇప్పుడే వచ్చానండి, ఇంకా ప్రతి పోలింగ్ స్టేషన్ తిరగాల్సి ఉంది. ఫస్ట్ ఓటు వినియోగించుకున్న తర్వాత తిరుగుదామని ముందుకు రావడం జరిగింది. ఎక్కువ ఓటు శాతం పోలైతే అది ప్రతిపక్షానికి ప్లస్, అధికార పక్షానికి మైనస్ అంటూ కూడా ప్రతిపక్షం నేతలు మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? అట్లా ఎందుకు అనుకోవాలి? మంచి జరిగిన ప్రతి పేదవాడు ఈరోజు ముందరికి వచ్చి ఓటేస్తున్నాడు అనుకోవచ్చు కదా. కాబట్టి ఏది ముందు మాట్లాడినా అది అతికినట్టు ఉండదు. ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ తర్వాత ఏమన్నా ఒక మాట మాట్లాడితే అలికినట్టు ఉంటుంది. కానీ ఈరోజు జరిగే ఏ సరళని మనం జడ్జ్ చేయలేని పరిస్థితి. ఓటర్ ఎప్పుడు ఎక్కడ బయటపడరు. కాబట్టి ఓటర్లు వచ్చి ఈరోజు బయటకు వచ్చి ఓటేదాన్ని సుపరిణామంగానే చూస్తాం. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఓటర్లు అయితే ఓటేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తున్నారు. తాము ఓటేయడంతో పాటు నలుగురిని ఓటేసే విధంగా ప్రభావితం చేస్తున్నారు. మచిలీపట్నంలో మొదటి నుంచి కూడా దాదాపు 80% ఓటు శాతం నమోదవుతుంది. ఈసారి అంతకు మించి ఓటు శాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి పేరునికిట్టు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, మచిలీపట్నం.